ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ బిజినెస్ ఐడియా మాట్లాడుకుంటున్నాం. అదేంటంటే సోయా చంక్స్ మీల్ మేకర్ మేకింగ్ బిజినెస్. ఈ మీల్ మేకర్ని సోయా బీన్స్లో ఉండేటువంటి ఆయిల్ని తీసేసి తర్వాత వచ్చినటువంటి కేక్ ఉంటుంది కదా వేస్ట్గా, దాంతో దీన్ని తయారు చేస్తారు. ఓ విధంగా చెప్పాలంటే ఈ బిజినెస్లో 2-in-1 బిజినెస్ అని చెప్పుకోవచ్చు. ఒకే రా మెటీరియల్తో ఒక పక్క మీల్ మేకర్స్తో పాటు ఇంకో పక్క సోయాబీన్ ఆయిల్ని కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక రా మెటీరియల్తో 2 ప్రొడక్ట్స్ వస్తే ఒకే పెట్టుబడి ఆల్మోస్ట్. సో మనకి ఒక 500 స్క్వేర్ ఫీట్ షెడ్ కనుక ఉంటే ఖచ్చితంగా ఈ బిజినెస్ వర్కౌట్ అవుతుంది. రా మెటీరియల్ స్టోర్ చేసుకోవడానికి, మెషిన్ పెట్టుకోవడానికి, ప్రోడక్ట్ తయారైన తర్వాత దాన్ని బ్యాగ్లో సర్దుకోవడానికి, ట్రాన్స్పోర్ట్ చేయడానికి, వీటన్నిటికీ కూడా ఈ స్పేస్ కావాల్సి ఉంటుంది. 2-3 ఎంప్లాయీస్ కూడా ఈ బిజినెస్ చేయడానికి మనకు కావాల్సి ఉంటుంది. 2 పని చేయడానికి, ఒకళ్ళు హెల్పర్గా ఉండడానికి కావాల్సి ఉంటుంది. ఈ బిజినెస్ చేయడానికి ముఖ్యంగా 2 పెద్ద మెషిన్స్ కావాలి. ఒకటి సోయా ఎక్స్ట్రాక్షన్ మెషిన్ అంటారు. ఇది ఒక 3-4 లక్షల ప్రైస్ రేంజ్తో దొరుకుతుంది. సోయాబీన్స్లో ఉండేటువంటి ఆయిల్ మొత్తాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మిగిలినటువంటి వేస్ట్ మొత్తాన్ని కేక్ రూపంలో బయటికి పంపిస్తుంది. తర్వాత మనకు కావాల్సింది సోయా నగ్గెట్స్ ఎక్స్ట్రాక్షన్ మిషన్ అంటారు. ఇది ఒక 4 లక్షల ప్రైస్ రేంజ్లో స్టార్ట్ అవుతుంది. మిషన్ యొక్క కెపాసిటీ బట్టి కొంచెం ప్రైస్ కూడా పెరుగుతుంది, తగ్గుతూ ఉంటుంది. సో ఈ మిషన్లో ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ ద్వారా వచ్చినటువంటి వేస్ట్ కేక్ని సోయాబీన్ నగ్గెట్ ఎక్స్ట్రాక్షన్ మిషన్లో వేసినప్పుడు ఈ మిషన్ హీట్ ద్వారా దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాని తర్వాత మీల్ మేకర్స్ని అవుట్పుట్ బయటికి పంపిస్తుంది అనమాట. ఇలా వచ్చిన దాన్ని మనం ప్యాక్ చేసి సేల్ చేసుకోవడమే. ఈ యొక్క మిషన్తో మనం గంటకి ఒక 50 కేజీల వరకు కూడా దీన్ని చేసుకోవచ్చు. మీల్ మేకర్స్ కానీ సోయా అనేది అద్భుతమైనటువంటి ప్రోటీన్ ఫుడ్. రోజుకు ఒక 8 గంటలు పనిచేసినా మంచిగా ప్రాఫిట్ వస్తుంది. రైతుల దగ్గర నుంచి పర్చేస్ చేస్తే కనుక హోల్సేల్గా 50 నుంచి 60 రూపాయల ప్రైస్ రేంజ్లో దొరుకుతుంది. కానీ మనం మ్యాక్సిమం ప్రైస్ 60 రూపాయలు వేసుకున్న 100 కేజీలకు గాను 6,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సో ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నప్పుడు 20 నుంచి 30 కేజీల ఆయిల్ ఈజీగా మనకు బయటకు వస్తుంది. సో 70 కేజీల సోయా చంక్ అనేది అంటే ఈ మీల్ మేకర్స్ అనేవి తయారవుతాయి. అంటే 100 కేజీలకి 60 రూపాయల చొప్పున 6,000 అవుతుందంటే 70 కేజీల సోయా చంక్స్ అనేవి మనకి బయటకు వస్తాయి. అంటే 1 కేజీ సోయా చంక్ అనేది 86 రూపాయలు మనకు పడుతుంది. ట్రాన్స్పోర్ట్, ప్యాకింగ్ ఇవన్నీ ఇంకో 4 రూపాయలు వేసుకున్న టోటల్గా 1 కేజీ సోయా చంక్ మనకి మీల్ మేకర్స్ తయారుసరికి మనకి 90 రూపాయలు పడుతుంది. మార్కెట్లో సోయా చంక్స్ 1 కేజీ 120 నుంచి 150 రూపాయల ప్రైస్ రేంజ్లో ఉంది. మనం ఒక 30 రూపీస్ ప్రాఫిట్ వేసుకుని 120 రూపాయల వరకు అమ్ముకున్న 1 కేజీ మీద 30 రూపాయలు ఈజీగా ప్రాఫిట్ ఉంటుంది. 70 కేజీల సోయా చంక్ వస్తుంది కాబట్టి ఈజీగా ఒక 2,000 రూపాయల వరకు మనకి ఇన్కమ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఇంకా తక్కువ మార్జిన్ వేసుకున్నాం. అట్లాగే ఆయిల్ విషయానికి వచ్చేసరికి 1 లీటర్ ఆయిల్ సోయా ఆయిల్ 100 రూపాయల వరకు మనం షేర్ చేసుకోవచ్చు. మనకి 30 లీటర్స్ వరకు ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది కాబట్టి 100 కేజీల సోయాబీన్ ప్రాసెస్లో మనకు ఒక 3,000 రూపాయల ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఈ రెండింటిని పెట్టుకుంటే ఈజీగా 5,000 తక్కువ 3,500 వరకు మనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో రోజుకి 8 అవర్స్ స్ట్రాంగ్గా కష్టపడి వర్క్ చేస్తే ఒక 20,000 10,000 వరకు ఇన్కమ్ వచ్చేటువంటి అవకాశం, 10,000 గ్యారంటీగా వస్తుంది. సో ఒక 10 డేస్ మనం మంత్లీ మార్కెటింగ్ పెట్టుకుని 20 రోజులు మాత్రమే పని చేసుకున్నా కూడా అద్భుతమైనటువంటి డబ్బు సంపాదించుకోవచ్చు. 3 లక్షలు లేదా 2.5 లక్షలు ఈజీగా నెట్ ప్రాఫిట్ మంత్లీ సంపాదించుకోవచ్చు. ఎంప్లాయీ శాలరీస్ కానీ, కరెంట్ బిల్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, షెడ్ యొక్క రెంట్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ యొక్క రెంట్, ఇలా అన్ని రకాల ఖర్చుల్ని మనం వర్కింగ్ క్యాపిటల్ కింద లెక్కేసుకుంటాం. అదంతా పక్కన పెట్టేసిన ఈజీగా మనకి 2-2.5 లక్షలు నెలకు మిగిలే పరిస్థితి ఉంటుంది. ఈ యొక్క మిషనరీ లింక్స్ని మీకు రెఫరెన్స్ కోసం కింద ఇస్తున్నాను, లింక్స్ డిస్క్రిప్షన్లో చూడండి. మీరు బాగా స్టడీ చేసిన తర్వాత మీరు దీన్ని అందరికీ ఉపయోగపడేలాగా పనికొస్తుందా లేదా మనకు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. అయితే వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ థింగ్ మీకు ఉపయోగపడిన వేరే వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది కాబట్టి ఫేస్బుక్లు కానీ లేకపోతే వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, వాట్సాప్ ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉన్నాయి, ఇట్లా చాలా ఉన్నాయి. కాబట్టి ప్రతి చోట వీలైనంత ఎక్కువగా ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి.